సోనియా అసలు పేరు సోనియా ఆకుల. తను పెద్దపల్లి డిస్టిక్ మంథని అనే విలేజ్లో జన్మించింది. తను 9వ తరగతి వరకు అక్కడే చదువుకుంది. 10వ తరగతి వచ్చి హన్మకొండలో ఎస్ఆర్ స్కూల్లో చేసింది. ఆ తర్వాత భోజ్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో చేసింది. సోనియా ఆ తర్వాత కొంతకాలం సాఫ్ట్వేర్ జాబ్ చేసింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి రావటం జరిగింది. సోనియా తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ నాన్న పేరు చక్రపాణి, అమ్మ పేరు మల్లేశ్వరి. వాళ్ళ అమ్మ ఇంట్లోనే బట్టల షాప్ నడిపిస్తూ కుటుంబాన్ని ఆసరాగా నిలిచింది. సోనియాకి 2 అన్నయ్యలు. సోనియా ఇంజనీరింగ్ చేస్తూ ఆ తర్వాత వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసింది. సోనియాకి ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగు భాషలో మాట్లాడడంతో పాటు ఆమె టాలెంట్ని చూసి సినీవరం అనే ప్రోగ్రాం కూడా అవకాశం రావడం జరిగింది. అలా ఆ ఛాన్స్తో సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. జార్జ్ రెడ్డి అనే మూవీలో హీరో సిస్టర్గా నటించడం జరిగింది. ఆ మూవీలో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకొని రామ్ గోపాల్ వర్మ తీసిన కరోనా వైరస్ మరియు ఆశా ఎన్కౌంటర్ అనే మూవీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోనియా సినిమాలతో పాటు సోషల్ సర్వీస్ కూడా బాగా చేస్తుంది. ఆశా ఫౌండేషన్ని స్థాపించి చాలామందికి హెల్ప్ చేసింది. సోనియా అనాథ పిల్లలకు మరియు లాక్డౌన్ టైంలో పేదవాళ్ళకి సహాయం చేసింది. దాదాపు 50 మంది అమ్మాయిలకి చదువుకి అయ్యే ఖర్చులు ఆమె చూసుకుంటుంది. అలాగే మహిళలు స్ట్రాంగ్గా ఉంటేనే ఏదైనా సాధించగలరు అని ఆమె బాగా నమ్ముతుంది. సోనియా సినిమాలో వచ్చిన పాపులారిటీతోనే బిగ్ బాస్ 8లో ఛాన్స్ అనేది దక్కించుకుంది. సో సోనియా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.